నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మేము మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 24న భద్రకాళి సమేత వీరభద్రుడి విగ్రహ ప్రతిష్ఠ వెల్లడించిన కమిటీ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి. కోటిలింగాల ఘాట్లో ఘనంగా యోగా దినోత్సవం. యోగాసనాలు వేసిన ఎంపీ దగ్గుపాటి, కలెక్టర్ కీర్తి. మా నాయకుడిని కులం చట్రంలోకి లాగొద్దు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇందిరా సత్యనగర్ బాధితులకు న్యాయం చేయాలి. టీజేఆర్ఎస్ లో కమిషనర్ కు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. యోగాంబ సమేత కామకోటేశ్వర స్వామి ప్రతిష్ఠ యాగ సంకల్పంతో ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభం. గౌతమి ఘాట్ లో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ 24న నిర్వహిస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నగరానికి చెందిన మన్యం వీరవెంకట సత్యనారాయణమూర్తి, సునీత దంపతుల చేతుల మీదుగా బుధవారం ఉదయం 8:46 ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. పరమశివుడు జటాజూటాల నుంచి వీరభద్రుడు ఉద్భవించాడన్నారు. దుష్టశక్తులను పారదోలే వీరభద్రుడి ఏకశిలా విగ్రహాన్ని మహాబలిపురం నుంచి తీసుకొచ్చామన్నారు. 24న విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, 25న అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆలయ నిర్మాణకర్త మన్యం వీరవెంకట సత్యనారాయణమూర్తి బాబ్జీ మాట్లాడుతూ వీరభద్రుడి కళ్యాణం చేయిస్తే వివాహమవుతుందని భక్తుల విశ్వాసం అన్నారు. గత 10 ఏళ్ల నుంచి వీరభద్రుడి ఆలయం నిర్మించాలని భావిస్తున్నామని, ఇన్నాళ్లకు తన సంకల్పం నిజమైందన్నారు. ట్రస్టీ చెల్లా శంకర్రావు మాట్లాడుతూ మన్యం వీరవెంకట సత్యనారాయణమూర్తి ఆధ్యాత్మిక చింతనతో తిరుపతి, షిరిడి, కాశీ క్షేత్రాల్లో సత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు పొలసనపల్లి హనుమంతరావు, ఇమ్మంది మోహన్ రావు, చలపతి గురుస్వామి, మంతెన కేశవరాజు, పిచ్చుక సత్యనారాయణ, దవులూరి రామకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, మన్యం ప్రవీణ్, వినీల, మన్యం నవీన్, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. కళ్యాణం కూడా మీరందరికీ కూడా ఎల్లుండి 8:46 బుధవారం నాడు విగ్రహ ప్రతిష్ట. తర్వాత 24/6/26 అంటే ఎల్లుండి బుధవారం నాడు ఉదయం 8:45 శ్రీ మాన్యం వీరవెంకట సత్యనారాయణమూర్తి గారు, జార్జీ గారు, వారి శ్రీమతి మన్యం సునీత గారు దంపతుల నుంచే అయ్యప్ప స్వామి గుడిలో మన శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గారి ఆలయం కొత్తగా నిర్మించడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం 8:45. ఈ కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి భక్తులందరూ, చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరుగుతుందిగా ఈ పత్రిక సుముఖంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆలయంలో పరమశివుడి యొక్క స్వరూపమే వీరభద్రస్వామి, భారతీయ రూపమే భద్రకాళి. ప్రతి ఇంట్లోనూ కూడా వివాహాల సందర్భంలో కానీ, ఇంటి గృహప్రవేశ సమావేశంలో కానీ, సందర్భంలో కానీ, ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా చాలా ఎక్కువ మంది వీరభద్రుడి యొక్క సంబరాలు తీసుకుంటారు. దానికి ఇక్కడ ఈ ఆలయం నిర్మిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ కోరికకి మరి మహాబలిపురంలో ఈ స్వామివారి యొక్క విగ్రహాలు చేయడం జరిగింది. మన మన్యం వీరవెంకట సత్యనారాయణమూర్తి, సునీత దంపతులు ఇరువురు కూడా వారి పుత్రులు ప్రవీణ్ గారు, నవీన్ గారు, వారి ముగ్గురు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని ప్రతిష్ఠ చేయాలి అనేటటువంటి సంకల్పంతో వారు ముందుకు రావడం జరిగింది. రియల్గా చెప్పాలంటే మన్యం బాబ్జీ గారి గురించి అందరికీ తెలుసున్నటువంటి విషయం. ఎక్కడైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందంటే వారి కుటుంబం ముందుకు వస్తుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా వారి పాత్రను పోషించడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సంతోషిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా ఇక్కడ ఈ రోజున ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రతిష్ఠ జరగడం అన్నది మా ఎవరైతే ఆధ్యాత్మిక కేంద్ర డైరెక్టర్ ఉన్నారో వారందరికీ కూడా చాలా సంతోషం. నిన్న రోజున ఈ స్వామిని గ్రామ సంచారం చేయించడం జరిగింది. ఇవి చెన్నై శిల్పుల చేత ఈ విగ్రహాలు తయారు చేయడం జరిగింది. మహాబలిపురం నుంచి విగ్రహాలు తేవడం జరిగింది. మాకు ఈ కోరిక ఒక 10 ఏళ్ళ నుంచి ఉంది. చాలా రకాలుగా ప్రశ్నించాం కానీ మీరు అరకగానే ఇస్తున్నారు తొందరలో చూసేది. మా ఇంట్లో గత 80 సంవత్సరాల నుంచి వీరభద్రుని ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఏదో మనం చేద్దామని అనుకోవడం, సంకల్పం చేసుకోవడం, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి కట్టడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మన అమ్మగారికి, అన్నమరావు గారికి, సత్యనారాయణ గారి వగైరా అందరు మెంబర్స్కి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు ఎక్కువగా మన రాష్ట్రంలోనూ కంటే కూడా తెలంగాణలో చాలా ఎక్కువ గుళ్ళు ఉన్నాయి. ప్రతి ఊళ్ళోనూ ఉన్నాయి. అలాగే కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఉన్నాయి కానీ గుళ్ళు తక్కువ ఉన్నాయి. జిల్లాకి 2-3 ఉన్నాయి అంతే. కానీ దేవుడి గురించి నేను చెప్పకూడదు కానీ అంత పవర్ఫుల్ గాడు ఎవరు లేరు. చాలా ఒక నాలుగు ఉంది. వీరభద్ర స్వామి కళ్యాణం కానీ చేయించిన వారికి వాళ్ళ ఇంట్లో కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరినో ఉన్నట్లయితే నేల తిరగకుండా కళ్యాణం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మురమడలో వీరభద్ర స్వామి గుడి ఉంది. నిత్య కళ్యాణం జరుగుతుంది. ఏ రోజులో కూడా 10 మందికి తక్కువ లేకుండా వస్తారు. ఒక 6 నెలల ముందు చెప్తే కానీ వాళ్ళకి స్పేస్ దొరకదు. ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరైనా సరే కళ్యాణం అవ్వట్లేదంటే మీరు వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకొచ్చేయండి అంత బాగుంటుంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కోటిలింగాల ఘాట్లో ఆయుష్ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొని అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే ఉత్తమ మార్గమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ యోగా సర్వరోగ నివారణగా పనిచేస్తుందని, ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ యోగా ద్వారా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని విశ్వగురుగా గుర్తించాయని పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఆఫ్ హెల్తీ ఏజింగ్ అనే అంశంతో నిర్వహించడం జరిగిందన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, యోగా జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జీజీయూ చైర్మన్ కేవీవి సత్యనారాయణరాజు అలియాస్ చైతన్యరాజు, శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, యానాపు యేసు, ఆయుష్ సమన్వయకర్త డాక్టర్ విజయకుమారి, ఎస్ భాస్కర్ రెడ్డి, పివి రామలింగేశ్వరరావు, ఎన్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మన వారసత్వ సంపద అయినటువంటి యోగాతో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మర్చిపోతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు యోగా యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని తెలియజేస్తూ వారు ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. పెట్టడం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా యోగా యొక్క గొప్పతనాన్ని గుర్తించి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి వారు అభ్యర్థించినప్పుడు దగ్గర 177 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకంగా కేవలం మనకున్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపదని మనం గుర్తించడం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశ నిర్మాణానికి పునాది వేసేటువంటి కార్యక్రమం ఇది.
మనం చూసినట్లయితే యోగా కేవలం శరీర దారుఢ్యం మాత్రమే కాకుండా మనకి మానసిక శాంతిని, అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆ బ్యాలెన్స్ని మనకి తప్పకుండా అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ చూసినట్లయితే దగ్గర 500 మంది విద్యార్థులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యోగాలో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం ఒక దినం చేసేటువంటి కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఇది దినచర్యలో భాగం చేసుకోవాలి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ, కేవలం మన జిల్లా మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రపంచ దేశాలతో యుఎన్ఓలో ఇంటర్నేషనల్గా ఆమోదించినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. వాస్తవంగా భారతదేశాన్ని విశ్వ గురు స్థానానికి తీసుకువెడతామని చెప్తూ ఉంటాం. విశ్వగురు స్థానానికి తీసుకువెళ్ళడం ఏంటి? విశ్వం అంటే ప్రపంచానికి తీసుకువెళ్ళాలని భారతదేశాన్ని. అంటే ఈ యోగాతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం విశ్వగురు స్థానంగా అంగీకరించాయి. అందరికీ అర్థం కావాలి, ఇది యోగాతో ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా అంగీకరించాయి. యోగాని ఇంటర్నేషనల్ డేగా వాళ్ళు ఎప్పుడైతే ఆమోదించారో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా విశ్వగురువుగా ఖ్యాతింపబడ్డారు. మన ప్రధానమంత్రి విశ్వగురుగా ఖ్యాతింపబడ్డారు. మొన్న ట్రంప్ ఎవరో ఒక నా ఫోటో దించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆ దేశం అంతా కూడా వ్యాఖ్యానించింది. కానీ మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రధానమంత్రితో ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయతతో ఉండడం, ఇదే విశ్వగురు స్థానం. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశం భారతదేశం. దీంట్లో అర్థం ఈ యొక్క యోగా విశ్వగురువుగా మనం అందరం కీర్తించాలి. థ్యాంక్ యూ. సమాజం బాగుండాలని ఎప్పుడు కోరుకునే తమ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కులం చట్రంలో బంధించాలని చూస్తే దాన్ని బద్దలు కొట్టే మొదటి దెబ్బ కాపు యువతదేనని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం హుకుంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. వైకాపా కాపు నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించినది ఆత్మీయ సమావేశం కాదని, జగన్ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో జరిగిన విధ్వంసం కారణంగా పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటన్న అంశంపై జరిపిన ఆత్మావలోకనమని మంత్రి విమర్శించారు. పిఠాపురంలో తమ అధినేత చేతిలో ఓడిపోయిన వంగ గీత ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు నిధులు కేటాయించామని, అంతకుముందు 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్ను ఎందుకు నిర్వీర్యం చేశారని ప్రశ్నించారు. తమ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని వాడుకోవాలని చూస్తే వారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో జరిగినటువంటి వైసీపీ కాపు నేతలు నిర్వహించుకున్నది అది ఆత్మీయ సమావేశం ఎంతమాత్రం కాదు. జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య చిచ్చు, నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి, అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి ఏకైక లక్ష్యం ఏంటంటే కాపు యువత యొక్క సంక్షేమం కాదు,
ఎందువల్ల కాదు అంటే వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వటం కానీ విదేశీ విద్యా పథకం కింద కాపు యువతకి ప్రపంచ స్థాయిలో ఏదైనా అవకాశాలు కల్పించడం కానీ లేదంటే కాపు కళ్యాణ మండపాలు కానీ కాపు భవన్లు కానీ నిర్మించడానికి నిధుల్ని సమకూర్చుంటే వాళ్ళకి ఖచ్చితంగా కాపుల గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుని ఉండేవాళ్ళం. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఏంటంటే భయం, ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వారు చేసే కార్యక్రమాలు ప్రజలందరిలోకి కూడా స్పష్టంగా వెళుతూ ఉన్నాయి. అందువల్ల మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చాలా విచిత్రమైన విషయం, మీరు నిరంజన్ అనేటువంటి అబ్బాయి పూర్తి స్థాయి అనారోగ్యంలో ఉండి వరంగల్లో తాను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తనకి ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి నమ్మకంతో అన్నా పవన్ అన్నా రా అని పిలిస్తే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. అతనికి కావలసిన సమకూర్చారు, ఆర్థిక సహాయం అందించారు, అతనికి అనునయించారు, ఓదార్చారు. తద్వారా అతను కొంచెం మానసిక ప్రశాంతత ఉండేలాగా చేశారు. దాన్ని కూడా మీరు వివిధ రకాలుగా మార్చి దాన్ని ఇంకొక రకంగా మానవత్వం లేని విధంగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అన్నాన్ని పిలిస్తే వెళ్ళిపోతాడా అని మాట్లాడినటువంటి పేరుని నాని గారి యొక్క సంస్కారం గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అది సంస్కారం అనిపించుకోదు, సంస్కారహీనత్వం అనిపించుకుంటుంది అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ ఆ రకంగా మీరు ఎక్కడ ఏ కార్యకర్త కష్టాల్లో ఉన్నా వెంటనే వచ్చి వాలిపోయేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఆ రకమైనటువంటి మీరు కొట్టే సాయి విషయంలో కానివ్వండి, నిరంజన్ విషయంలో కానివ్వండి, గతంలో అనేక మంది విషయంలో కానీ, భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానివ్వండి, ఎప్పుడు చూసినా కూడా మీరు ఆయన కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అక్కడికి వెళ్ళి వారికి ఏదో రకమైనటువంటి సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చేసినా మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీద ఎలా పడుతుందో అలాగే ఇవాళ మీరు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలని చూసినా మీరే ప్రజల దృష్టిలో పలచబడతారనేటువంటి మాటనే నేను తెలియజేస్తున్నాను. స్థానిక సారంగధర మెట్ట నుంచి సువిశేషపురం వరకు ఉన్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో నిరాశ్రయులైన బాధితులకు అక్కడే స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేయాలని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బాధిత కుటుంబాలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పీజీఆర్ఎస్లో కమిషనర్కు వినతి పత్రం అందజేసి బాధితుల సమస్యలను వివరించారు. అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్న 110 కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది నిరుపేదలు అక్కడే పక్కా గృహాలు కట్టుకొని నివాసం ఉంటున్నారని, ఇంటి పన్ను, కరెంటు, కుళాయి కనెక్షన్ కూడా వేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. 2007లో అప్పటి మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ రోడ్డును 40 అడుగులు చేయాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. ఆ తీర్మానాన్ని ఇప్పుడు ఆమె తనయుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు దృష్టిలో పెట్టుకుని బాధితులకు G+1 లేదా 2గా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. కమిషనర్ చాలా సానుకూలంగా స్పందించారని, 80 అడుగుల పుంత రోడ్డును సర్వే నిర్వహించి ఇల్లు లేని వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చినట్టు వివరించారు. వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు మిగిలిన ఇళ్లను పడగొట్టబోమని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక్కడ కమిషనర్ గారికి వచ్చి చెప్తే ఆయన చాలా బాగా స్పందించి ఏమంటే నేను మొత్తం సర్వే చేయించాను, ఎలిజిబిలిటీ ఉండి ఎవరెవరైతే ఉన్నారో కొంతమందికి ఇందులో ఆల్రెడీ మరి టిట్కో ద్వారా కానీ లేదా బాంబేలో కానీ కొంతమందికి ఇల్లు వచ్చినాయి. అలా సర్వే చేయించి ఎవరికెవరికి ఇల్లు రాలేదో ఏమి లేవో వాళ్ళందరూ మేము స్టడీ చేసి వాళ్ళకే టిట్కో ఇల్లు అన్నా ఇవ్వటం జరుగుతుంది, లేదా అక్కడే G+1 కట్టించి ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. చాలా పాజిటివ్గా స్పందించారు. ఉన్న ఇల్లు ఏవి కూడా మేము పడగొట్టమని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఈ ఇల్లు పడగొట్టేస్తే 2-3 ఉన్న కుటుంబంలో ఇంకొకటి కుటుంబంలో పెట్టుకోవాలంటే ఆవిడ పెట్టుకోడు, కన్న కొడుకు కానీ కూతురు కానీ వీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల కమిషనర్ గారు నేను సర్వే చేయించి మొత్తం సమర్పమైన రిపోర్టు తెప్పించి ఆ రోడ్డు 80 అడుగుల రోడ్డు అంత అవసరం లేదు, అక్కడ 40 అడుగులు సరిపోద్ది కాబట్టి మాస్టర్ ప్లాన్లో కూడా దాన్ని 40 అడుగుల రోడ్డుగా మార్చి ఎవరెవరికే మనం అక్కడ
పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా G+1 కట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా టిట్కో హౌసెస్లో ఇవ్వడానికి ఎవరైనా ఇష్టంగా ఉండి వెళ్ళిపోతే వాళ్ళకి టిట్కో హౌసెస్లో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అందరూ పత్రిక మీడియా సోదరులు ఎదురుగుండా వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. వీళ్ళకి ఏమాత్రం అన్యాయం జరిగినా అన్యాయంగా వీళ్ళ మీదకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఊరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళకి మాత్రం తప్పగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కొంతమూరు కాతేరు రోడ్డులో యోగాంబ సమేత శ్రీ కామకోటేశ్వర స్వామి దేవాలయంలో శిఖర జీవధ్వజ నవగ్రహ సహిత పంచాయతన ప్రతిష్ట మహోత్సవానికి శుభారంభం చేశారు. యాగశాల వద్ద యాగ సంకల్పం, గురువందన కార్యక్రమాలతో ప్రతిష్ట మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. కంచిపీఠం ఆస్థాన సిద్ధాంతి లక్కావజ్జుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమానికి మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ టివి నారాయణరావు, వేలూరి బాలాజీ, కాకరపర్తి రామారావు, డాక్టర్ నూకల వెంకట్రావు కుమార్తె గంటివల్లి, చెల్లా ప్రవీణ్, ప్రముఖ పురోహితులు గూడపర్తి సూరిబాబు తదితరులు హాజరయ్యారు. 3 రోజుల పాటు వివిధ క్రతువులను ఋత్వికులు నిర్వహిస్తారు. జగద్గురు శ్రీ శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి, సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల దివ్య ఆశీస్సులతో ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 7:47 పరివార సహిత శ్రీ యోగాంబ సమేత శ్రీ కామకోటీశ్వర స్వామివారి స్థిర ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తారు. డాక్టర్ నూకల వెంకట్రావు, నూకల మాణిక్యాంబ దంపతులు, వారి కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు కలిసి నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని కంచిపీఠానికి దారాదత్తం చేశారు. अस्मिन् भारतदेशे अस्मिन् आन्ध्राश्रे अस्मिन् कोन्तमूरु ग्रामस्थित श्री पंचायतन सहित योगांबा समेत कामकोटीश्वर देवता मूर्तेः अनुग्रहद्वारा आसीत् हिमाचल मध्यवासिनां तत्रापि अस्मिन् ग्रामे स्थितानां आगतानाम् आगमिष्यमाणानां ब्राह्मणाः सर्ववर्णानां तत्तत्वर्णाश्रमोर्धकर्मानुष्ठानद्वारा जनितचित्तशुद्धिसम्पादित साधन चतुष्टय समासादित प्रत्यक् ब्रह्मैक्यानुसन्धान निष्ठानरस्ताशेषार्थव्रत संबोधित अखंडानंद ब्रह्म साक्षात्कार सत्यर्थम अस्मिन् भारतदेशे अस्मिन् कुन्तमूरु ग्रामे क्षाम आडंबर महामारी प्रवेश अग्निभज जार चोरादि समस्त भय निवारणार्थम सर्व स्त्री पुरुष जनाश्रित भूत प्रेत पिशाच ब्रह्मराक्षेक्ष मधुत अग्निशुनीलकपात गजसिंह व्याघ्र वृक वृश्चिक पतंग पन्नग नक्रग्रह शाकिनी ढाकिनी काकिनी हाकिनी याकिनी राकिनी कामिनी ग्रहाधिपद्रवोपघाता शत्रुवर्ष वाततापादि प्रयोगोपद्रव निवारणार्थम सकल सस्य समृद्ध्यर्थम कालसर्पादि दोष जनित जनिष्य ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఏకేసీ కాలేజ్ హ్యాపీ స్ట్రీట్ జేఎన్ రోడ్ ప్రాంగణంలో ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 50 మంది సాధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు యోగా ప్రార్థనతో ప్రారంభించారు. అనంతరం వివిధ యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలు నిర్వహించారు. యోగా శిక్షకులు గోర్లే త్రినాథరావు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద అన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి యోగా ఒక అద్భుతమైన సాధనమని పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, రోగనిరోధక శక్తి పెరుగుతాయని వివరించారు. ముఖ్య అతిథిగా 4వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి, అతిథిగా తూతిక బాలసుబ్రహ్మణ్యం, యోగా ట్రైనర్లు పెరంబదూర్ శ్రీనివాస్, చిన్నారి, రత్నాల పద్మ, గాయత్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ప్రతిదీ ప్రాక్టీస్ కూడా మన ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అది రెగ్యులర్ లైఫ్లో కూడా తెలియకుండానే చేస్తుంటారు. సో అలా ప్రతిదీ మన డైలీ లైఫ్లో దీన్ని ఇన్వాల్వ్ చేసుకొని ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రతిరోజు కూడా మినిమం ఒక 20 to 30 మినిట్స్ అయినా ఈ యొక్క ఏదో ఒక వ్యాయామము లేదా ఎక్సర్సైజు లేదా యోగా ప్రాక్టీసు లేదా వాకింగ్ ఇలా ఏదో ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేయడం వలన మన శరీరం అనేది దృఢంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎవరి కోసమో కాదు కదా, మన కోసం మనము
సో మనం ఒక రోజు ఒక 24 అవర్స్లో ఒక 1 అవర్ కేటాయించడం వలన ఎంతో ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా సో లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ప్రపంచ యోగా డే చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యోగా డేని ఈ రోజునే ఎందుకు జరుపుకుంటామంటే జూన్ 21న ఈ రోజున పగలు 14 గంటలు పనిచేస్తుంది, రాత్రి కేవలం 10 గంటలే పనిచేస్తుంది. అంతేకాకుండా ఈరోజు చాలా విచిత్రమైన విషయం ఒకటి జరుగుద్ది. అదేంటంటే జీరో షాడో అంటాం. అంటే మన నీడ ఈరోజు మనకి కనిపించదు. ఎందుకంటే 24 డిగ్రీస్ అనుకుంటే కొద్దిగా లెక్క మిస్ అవుతాను, ఇలాగా ఉంటుంది. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రావడం వల్ల ఈ సూర్యుడు ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి ప్రయాణం చేయడం వల్ల, అంటే ఖగోళ శాస్త్రం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యోగి పుంగవులు ఋషులు మరి ఈ రోజున యోగా దినోత్సవంగా ప్రకటించారంటే సైన్స్కే ఒక సవాల్ ఈ యోగా దినోత్సవం. మరి అలాంటి ఈ యోగాను ఇవాళ ప్రపంచవ్యాప్తం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు యోగాకి ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి కానీ లేకపోతే రాసులు కానీ సూర్య చంద్ర బింబాల యొక్క పరిప్రకటన, అలాగే ప్రకృతి సమతుల్యం, అలాగే శరీర సమతుల్యం కూడా ఈరోజు మనకు సెట్ అవుతుంది. అందుకే ప్రకృతి శరీరం అన్ని సమతుల్యాల్లో ఉండే ఈ రోజుని యోగా డేగా ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడం మరి ఆనాటి ఋషులు యోగులకి మరొక్కసారి వారి మహాపాద పద్మాలకు నమస్కరించుకుంటూ యోగా దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ రాజనగరం హై స్కూల్లో యోగా నిర్వహించారు. యోగా ట్రైనర్ వెంకటరమణ ఉత్తమ యోగా ప్రదర్శించిన పిల్లలను జ్ఞాపికలతో సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గత 4 సంవత్సరాల నుంచి యోగా టీచర్ని ఏర్పాటు చేసి 4 స్కూళ్లలో యోగా నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ జరిగిందని, నేడు సుమారు 800 మంది పిల్లలు యోగా టీచర్లుగా తయారు కావడం ఆనందించదగ్గ విషయమని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే యోగా అభ్యసించడం వలన మన జీవిత ప్రయాణం సుఖ సంతోషాలతో ఆరోగ్యకరంగా ముందుకు వెళ్తుందన్నారు. ఈ యోగా కార్యక్రమానికి మండవెల్లి వెంకన్నబాబు గత 4 సంవత్సరాలుగా వారి సంస్థ నుంచి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. రాజనగరం ఎంపీడీఓ, స్కూల్ హెడ్ మాస్టర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు మండవెల్లి వెంకన్నబాబు, సెక్రటరీ పి రఘునాథరాజు, జాయింట్ సెక్రటరీ రవీన్ ప్రసాద్, రోటేరియన్లు పాల్గొన్నారు. ఆలోచనతో మా క్లబ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన యొక్క స్పాన్సర్తో మరి ఈరోజు 4 స్కూళ్ళల్లో మనం మొదలుపెట్టి మరి ప్రభుత్వానికి మనం ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున గవర్నమెంట్ వారు ప్రతి స్కూల్లోని ఒక పీరియడ్ని దీని నిమిత్తం కేటాయించి యోగాన్ని చెప్పాలి అనే ఒక కాషన్ తీసుకుని వెళ్ళారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మనం ఇది చెయ్యాలి అని చెప్పి ప్రతి చోటన మేము గుండెత్తి చెప్తూ జరుగుతుంది. అది జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటు భారతదేశంలో మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునే స్థితికి యోగా వెళ్ళింది అని అంటే దీని పర్యవసానాలు ఫలాలు ఈ జాతి అంతా కూడా పండించుకుంటుందని చెప్పి సందర్భంగా చెబుతూ ఇంతటి మహత్ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు మా జన్మ ధన్యమైందని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఎంతో ఆనందిస్తుందని చెప్పి సందర్భంగా చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ముందు మాకు ఈ యొక్క ఖ్యాతి వచ్చింది అని అంటే అటు మండవెల్లి వెంకన్నబాబు గారు అలాగే వెంకటరమణ మాస్టర్ కూడా మాకు చక్కటి ఈ లైన్ని ఏర్పాటు చేశారు. మరి మాస్టారు అటు వర్షమైనా అలాగే ఎండలున్న తనకు అప్పచెప్పిన పనిని దిగ్విజయంగా నడుపుతూ మాకు ఇంత పేరు తెస్తాకి మేము జిల్లా లెవెల్లో ఈ రోజున రాష్ట్ర లెవెల్లోని యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 600 మంది పిల్లల్ని యోగా టీచర్ని చేశామని చెప్పుకుంటున్నామంటే దీని అంతటికీ కారణం యోగా మాస్టర్ వెంకటరమణ గారు అని చెప్పి సందర్భంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారిని సౌజన్యంగా మా క్లబ్ ఎప్పుడూ కూడా మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మేము ఉచితరీతిన వారిని సత్కరించుకోవాల్సిందిగా కార్యక్రమంలో కూడా ఇందులో మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. సదా మీ సేవలో మీ తీగల రాజా. నమస్కారం. రొటేరియన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ లో కాకినాడ
ఎన్సీసీ 3వ గర్ల్స్ బెటాలియన్, ఎన్సీసీ 18A బెటాలియన్, ఎన్సీసీ విద్యార్థులు 270 మంది పాల్గొన్నారు. వారు యోగాసనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 3A గర్ల్స్ బెటాలియన్, రాజీవ్ గాంధీ కాలేజ్ ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ కె శైలజ, ఆర్ట్స్ కాలేజ్ కేర్ టేకర్ శిరీష, ఓక్వుడ్ స్కూల్ ఎన్సీసీ ఫస్ట్ ఆఫీసర్ కమన, ఫ్యూచర్ కిడ్స్ ఎన్సీసీ సెకండ్ ఆఫీసర్ సాయి లక్ష్మి, ఏపీపీఎం స్కూల్ కేర్ టేకర్ శైలజ, బీవీఎం స్కూల్ కేర్ టేకర్ దుర్గా, రాజీవ్ గాంధీ కేర్ టేకర్ నరసింహ, ఎన్సీసీ 3A గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ హెచ్ఎస్ మానిక్, ఏసీఎం మణిదీప్ సింగ్, గణేశన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో యోగాను ఒక సాధనంగా ఎంచుకొని ముందుకు సాగడం ద్వారా అద్భుతమైన విజయాలు సాధించడానికి వీలవుతుందని సూచించారు. మండలములో ప్రవేశించింది. చంద్రుడి యొక్క చల్లని వెన్నెలను ఆనందిస్తూ హాయిగా స్వేచ్ఛగా పైన ఉన్నటువంటి నక్షత్ర మండలములో ప్రవేశించింది. బంగారు మందిరములో నావలే నిరంతరము ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ సుప్రీం సోల్ను దర్శించితమైన కిరణ పుంజములు వెదజల్లబడుతున్నవి. దుర్గుణాలను ఈర్ష్యకు విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి అన్ని ఆత్మలకు అందచేయుదునని తెలియజేస్తూ జ్యోతిర్బిందు స్వరూపాన్ని ప్రకాశిస్తూ మరలా బంగాశిల ఎగురుతూ అతటి నుండి పక్షివలే ఎగురుతూ ఆనందిస్తూ హాయిగా స్వేచ్ఛగా అతటి నుండి మరలా జ్యోతిర్బిందు స్వరూపాన్ని ప్రకాశంలో ప్రయాణం చేస్తున్నాను. ఆకాశంలో పక్షివలే ఎగురుతూ శిక్షణ యోగా కేంద్రమునందున్నటువంటి నా శరీరమందు అనగా ఆజ్ఞాచక్రములో జ్యోతిర్బిందు స్వరూపాన్ని ప్రకాశిస్తూ ప్రవేశించింది. నేను ఆత్మను, ఈ శరీరమును రథమునకు నేను కొను రెప్పలపై నుండి స్థితికి ఎదగడానికి ఇది నేను నా కోసం నా కర్తవ్యం, శాంతి, ఆరోగ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 24న భద్రకాళి సమేత వీరభద్రుడి విగ్రహ ప్రతిష్ఠ వెల్లడించిన కమిటీ చైర్మన్ చక్కంపూడి విజయలక్ష్మి. కోటిలింగాల ఘాట్లో ఘనంగా యోగా దినోత్సవం, యోగాసనాలు వేసిన ఎంపీ దగ్గుపాటి, కలెక్టర్ కీర్తి. మా నాయకుడిని కులం చట్రంలోకి లాగొద్దు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇందిరా సత్యనగర్ బాధితులకు న్యాయం చేయాలి, టీజేఆర్ఎస్ లో కమిషనర్ కు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. యోగాంబ సమేత కామకోటేశ్వర స్వామి ప్రతిష్ట, యాగ సంకల్పంతో ప్రతిష్ట ఉత్సవ మహోత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.